వెల్కమ్ బ్యాక్ టు రివిజన్ షార్ట్స్. ఈరోజు భారత రాజ్యాంగం ముఖ్య లక్షణాలు చూద్దాం. మొదటిది, ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగం. భారత రాజ్యాంగం మొదట అమల్లోకి వచ్చినప్పుడు 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ మరియు 8 స్కెడ్యూల్స్ మాత్రమే ఉన్నాయి. కానీ దేశ అవసరాలు కాలక్రమేణా మారాయి. అందుకే రాజ్యాంగంలో అనేక సవరణలు చేశారు. ప్రస్తుతం రాజ్యాంగంలో 448 ఆర్టికల్స్, 25 పార్ట్స్ మరియు 12 స్కెడ్యూల్స్ ఉన్నాయి. ఇప్పటి వరకు మొత్తం 106 రాజ్యాంగ సవరణలు జరిగాయి. భారతదేశం భాషలు, మతాలు, ప్రాంతాలు విభిన్నంగా ఉండడంతో అన్ని పరిస్థితులను కవర్ చేయడానికి రాజ్యాంగాన్ని చాలా వివరంగా రాశారు. అందుకే దీన్ని ప్రపంచంలోనే అతి పొడవైన రాజ్యాంగంగా పరిగణిస్తారు. నెంబర్ 2, ఫెడరల్ వ్యవస్థ. భారతదేశంలో ఫెడరల్ వ్యవస్థ అమల్లో ఉంది. అంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ ఉంటాయి. రాజ్యాంగం ద్వారా అధికారాలను 3 జాబితాలుగా విభజించారు. యూనియన్ లిస్ట్లో కేంద్రానికి సంబంధించిన అంశాలు, స్టేట్ లిస్ట్లో రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు, కాంకరెంట్ లిస్ట్లో కేంద్రం మరియు రాష్ట్రాలు ఇద్దరూ చట్టాలు చేయగల అంశాలు ఉంటాయి. అయితే అత్యవసర పరిస్థితుల్లో కేంద్రానికి ఎక్కువ అధికారాలు ఉంటాయి. అందుకే భారతదేశాన్ని పూర్తిగా ఫెడరల్ కాకుండా క్వాసీ ఫెడరల్ స్టేట్ అంటారు. నెంబర్ 3, ఒకే పౌరసత్వం. భారతదేశంలో ప్రతి పౌరుడికి ఒకే పౌరసత్వం ఉంటుంది. రాష్ట్రాల ఆధారంగా వేర్వేరు పౌరసత్వాలు ఉండవు. ఉదాహరణకి, ఒక వ్యక్తి ఏ రాష్ట్రంలో ఉన్నా అతను భారత పౌరుడే. ఇది ప్రజల మధ్య సమానత్వాన్ని పెంచుతుంది మరియు దేశ ఐక్యతను బలపరుస్తుంది. నెంబర్ 4, పార్లమెంటరీ ప్రజాస్వామ్యం. భారతదేశంలో పార్లమెంటరీ ప్రజాస్వామ్య విధానం అమల్లో ఉంది. ప్రజలు ఎన్నికల ద్వారా తమ ప్రతినిధులను ఎన్నుకుంటారు. ప్రధానమంత్రి మరియు మంత్రివర్గమే ప్రభుత్వాన్ని నడిపే నిజమైన కార్యనిర్వాహక అధికారాన్ని వినియోగిస్తారు. మంత్రివర్గం తమ నిర్ణయాలకు పార్లమెంట్ బాధ్యత వహించాలి. పార్లమెంట్ విశ్వాసం కోల్పోతే ప్రభుత్వం రాజీనామా చేయాల్సి ఉంటుంది. నెంబర్ 5, రాత రాజ్యాంగం. భారత రాజ్యాంగం ఒక రాత రాజ్యాంగం. అంటే దేశ పాలనకు సంబంధించిన అన్ని నియమాలు, చట్టాలు, ఆర్టికల్స్ మరియు స్కెడ్యూల్స్ రూపంలో స్పష్టంగా రాయబడ్డాయి. ఇది పాలనలో అయోమయం లేకుండా చేస్తుంది మరియు చట్టపరమైన స్పష్టత ఇస్తుంది. నెంబర్ 6, జీవవంతమైన రాజ్యాంగం. భారత రాజ్యాంగం పూర్తిగా స్థిరమైనది కాదు, అలాగే పూర్తిగా మారిపోవడానికి వీలున్నది కాదు. ఆర్టికల్ 368 ద్వారా రాజ్యాంగాన్ని సవరించవచ్చు. దేశ అవసరాలు మారినప్పుడు రాజ్యాంగంలో మార్పులు చేయడం వల్ల ఇది ఒక లివింగ్ కాన్స్టిట్యూషన్గా మారింది. నెంబర్ 7, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో పొందుపరచబడ్డాయి. ఇవి ప్రజల స్వేచ్ఛను మరియు సమానత్వాన్ని కాపాడతాయి. ఈ హక్కులు ఉల్లంఘించబడితే ప్రజలు నేరుగా కోర్టును ఆశ్రయించవచ్చు. నెంబర్ 8, రాష్ట్ర విధాన ఆదేశక సూత్రాలు. డిపిఎస్పీలు పార్ట్ 4లో ఉన్నాయి. ఇవి కోర్టులో అమలు చేయలేనివి ఏవైనా ప్రభుత్వానికి మార్గదర్శక సూత్రాలుగా పనిచేస్తాయి. సామాజిక మరియు ఆర్థిక న్యాయం సాధించడంలో ఈ ముఖ్యమైనవి. నెంబర్ 9, రాజ్యాంగ సవరణ విధానం. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించవచ్చు. కొన్ని సవరణలకు సాధారణ మెజారిటీ లేకపోతే కొన్ని సవరణలకు ప్రత్యేక మెజారిటీ మరియు రాష్ట్రాల ఆమోదం అవసరం. ఇది రాజ్యాంగాన్ని స్థిరంగా మరియు లవచికంగా ఉంచుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కంటెంట్ మేము డైలీ మీకు అందిస్తాము. సో డోంట్ ఫర్గెట్ టు ఫాలో అస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.